కమింగ్ టు సెకండ్ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది. దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుంది. కేసులో ఉన్న వారిని విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. దానిలో భాగంగా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లోని మరికొంతమందిని కూడా విచారించనున్నారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను ఏసీబీ అధికారులు పరిశీలించబోతున్నారు. ఎఫ్ఈఓ నుంచి వచ్చిన ఈమెయిల్స్, ఎల్ఎఫ్ఏతో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ పరిశీలించబోతుంది. ఈ క్రమంలోనే నిందితులకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ లో తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం కాకరేపుతోంది. అటు ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పలు సెక్షన్లు పొందుపరిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు నిందితులకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్టేట్మెంట్లు రికార్డు ఇచ్చేందుకు రెడీ అవుతుండటంతో ఫార్ములా ఈ కార్ రేసు మరింత హీట్ పుట్టిస్తోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి? సైమల్టేనియస్గా రెండు దర్యాప్తు సంస్థలు, అటు ఈడీతో పాటు ఏసీబీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. సో మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా రెండు దర్యాప్తు సంస్థలు వెరిఫై చేస్తున్నాయి. అయితే మొదట ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి ఫస్ట్ కంప్లైనెంట్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ని ఇవాళ రికార్డ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈరోజు కూడా అది సాధ్యపడలేదు. ఎందుకంటే మార్నింగ్ అసెంబ్లీ టైం అంతా కూడా దానకిషోర్ అసెంబ్లీలోనే ఉన్నారు. సో ఇప్పుడు అసెంబ్లీ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడైనా సరే ఆయన ఏసీబీ వద్దకు వెళ్ళి తన స్టేట్మెంట్ ఇస్తారా, లేదంటే మండే వస్తారని చెప్పేసి ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తారా చూడాల్సింది. ఎందుకంటే ఈ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఫైల్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేస్తున్నప్పటికీ ఇందులో LW1 అంటే ఫస్ట్ విట్నెస్గా దానకిషోరే ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు చాలా టైం పడుతుంది. మొత్తం ఫస్ట్ విట్నెస్ కావటం, ఇప్పుడు కంప్లైనెంట్గా అతనే ఉండటం, సో కంప్లైనెంట్లో అతడు పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా ఏసీబీ అధికారులు నోటీసుల విషయం పైన ఆలోచించనున్నారు. అది ఏసీబీ దగ్గర ఉన్నటువంటి వర్షన్. మరోవైపు ఈడీ దగ్గరికి వస్తే ఇవాళ ఈడీ నుండి అయితే ఎలాంటి డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చోటు చేసుకోలేదు. మొత్తం ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏసీబీ నుండి సేకరించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కాపీ ఏసీబీ దగ్గర ఉంది, మరొక కాపీని ఈడీ అధికారులకు నిన్న ఏసీబీ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత అక్కడ నుండి ఈడీ అధికారులు ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఆ ఫైల్స్ అన్నింటినీ వెరిఫై చేస్తున్నారు. ఆల్రెడీ ఈసీఐఆర్ని అయితే ఈడీ నమోదు చేసింది, కేటీఆర్ని A1గా చేర్చారు. సో ఇవన్నిటిని కూడా వెరిఫై చేసిన తర్వాత సోమవారం ఏమైనా నోటీసులు ఇస్తుందా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ప్రతి కేసులో చెప్తుంది కాబట్టి ఈ కేసులో కూడా అదే జరగబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రణీత.